Audio Jungle. Audio Jungle. తండ్రైన దేవునికి క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన మీ అందరినీ కూడా ప్రభునామంన వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. మనం దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుని ఇచ్చిన ఆయుసును బట్టి ఆయన సన్నిధికి మనం చేరి ఉన్నాం. చేరిన అందును బట్టి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామో లేదో తెలియదు, కానీ అనేకమైనటువంటి ప్రమాదాల నుంచి, అనేకమైన శ్రమాల నుంచి, శోధల నుంచి దేవుడు మమ్మల్ని కాపాడుకుంటూ తన సజీవమైన రెక్కల కింద మమ్మల్ని కాపాడుకుంటూ దినదినము ఒకరి ముఖం ఒకరేందో ఒకరు ఇటు రీతిగా కూడుకొని మాట్లాడుకుంటున్నాం. అందును బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలని, దేవుడు ఎప్పుడూ జగత్తు పునాది వేయబడక మునిపే మన నరులను చేసి ఏర్పాటు చేసి ఉన్నారు. మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజున బాధలు ఉన్నప్పుడు దేవుని తనుస్తాము ఏమండి, అలాగే దేవుని మర్చిపోతున్నాము. ఏ చేసినాను అన్ని బాధలు ఉన్నప్పుడు, ఒక ధనము లేని అప్పుడును, తిండి లేనప్పుడును, బట్ట లేనప్పుడును కూడా మనం దేవుని తనుస్తున్నాం. కానీ అన్నీ అయిపోయాక దేవుని ఏం చేస్తున్నామంటే మర్చిపోతున్నాం. మనం ఏం చేయాలంటే దేవునికి అందును బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని పట్ల, అలాగే తోటి సహోదరుల పట్ల, అన్నదమ్ముల పట్ల, బంధువుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుడు మమ్మల్ని ఎప్పుడూ మనకు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. దాన్ని బట్టి మనం దినంన అసలు మనం దేవుడు చేసిన దానికి ఏం కలిగి ఉండాలనేది దేవుని ఒక పరిశుద్ధ గ్రంథం ఏర్పాటు చేసినటువంటి గ్రంథం నుంచి దేవుని ఒక మాటలు మనం నేర్చుకుందాం. నాకు ఇవ్వబడిన సమయము అరగంట అంటే 30 నిమిషాలు, ఇప్పటికే 12 నిమిషాలు అయింది. దయచేసి మీరందరూ కూడా దాన్ని లోతుగా ఆలోచించడానికి ఏర్పాటు చేయండి. తగిన దేవుడే మాకు సరైన జ్ఞానము, సరైన విశ్వాసము, ఆలోచన దయచేస్తాడు. కనుక క్రైస్తవులు దేవుని యందు అలాగే తోటివారి ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలని ఒక సందేహం నేర్చుకుందాం. కృతజ్ఞత కలిగి ఉండటం అనేది అవశ్యము. కొలాసీలకు రాసిన పత్రిక మనం చూసుకుందామంటే, కొలాసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 17వ వచనం వరకు జాగ్రత్తగా దాన్ని పరిశీలన చేసుకుందాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలచుండనీయుడి. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి మరియు ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుతూ గుర్తు చెప్పుతూ కృపా సాహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అర్థమైంది కదండి. ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే 15వ వచనం చదివితే, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములు ఏలచుండనీయుడి. ఏలాలి. చూడండి, ఒక వస్తువు ఉందనుకో మనం ఏలాలి. ఈ టేబుల్ ఉంది, మనం ఏల్చున్నాం. దీన్ని ఏలకుండా ఉంటే అది పనికిరాదు. మనము పిలువబడిన వారు ఎలాగుండాలంటే క్రీస్తు ఒక మాటలని మనం ఏలచుండని చూడాలి. ఇప్పుడు ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీకు హృదయములు ఏలచుండనీయుడి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞతలై ఉండుడి అని తెలియజేస్తున్నాడు. ఎందుకొరకు పిలువబడి ఉన్నాము?
ఒకటి ఆలోచించాలి. ఒక్క శరీరంగా పిలువబడిన మనం అందరం కూడా నేను మాట్లాడినాను దేవుని ఒక మాటల ద్వారా రావాలి, మీరు మాట్లాడినాను దేవుని ఒక సమాధానంగా మనం ఉండాలి. అంతేగాని మనము ఒక ఆదివారం వచ్చి దేవుని ఒక మాటలు దేవుని ఒక కీర్తనలు పాడుతానంటే అవ్వదు. ఎల్లప్పుడూ సమాధానంగా కలిగి ఉండడానికే మన పిలువబడి ఉన్నాం. కానీ మనము ఏది కూడా అన్నీ అయిపోయాక ఆదివారం వచ్చిన తర్వాత మిగతా రోజులు ఏం చేస్తున్నామంటే మర్చిపోతున్నాము. ఏమంటే మన దగ్గర ఏమి ఉండాలంటే ఒక పాపికి మనము ఈ యొక్క మాటల్ని పాపికి మనం అందజేసేట్టుగా ఉండాలి, సువార్త చేసేవారిగా ఉండాలి, ఏమంటే కూడికలు ఏర్పాటు చేసేవారిగా ఉండాలి. ఇట్టి రీతిగా ఉన్న వాళ్ళే క్రైస్తవులని ఇక్కడ తెలియజేస్తూ ఉంటారు. అయితే ఒక విషయాలు మనం చూద్దాం. క్రైస్తవుల గుణం పెట్టినట్టు కృతజ్ఞత కలిగి ఉండేటట్టుగా మనం ఉండాలి. మొదటి తిమోతికి రాసిన పత్రిక తెలియజేస్తూ ఉంటాడు అక్కడ. అలాగే కృతజ్ఞత ఎలా ఉండాలంటే విస్తారంగా ఉండాలి. ఎలా ఉండాలి? కృతజ్ఞత ఎక్కువగా ఉండాలి. ఒక్క మాట రెండు మాటలు కాదు, చాలా ఎక్కువగా ఉండాలి. కొలాసీలకు రాసిన పత్రిక, అదే పత్రిక 2వ అధ్యాయం కూడా చూడండి ఒకసారి. ఆ కృతజ్ఞత కలిగి ఉండడానికి విస్తరించ కొలాసీలకు ఉండాలి. 2వ అధ్యాయము 7వ వచనం చదువుదామంటే 6 కిందన చూడండి 7వ వచనము. అయితే 6వ వచనం చదవండి. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయనందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతలై చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకునుడి. ఆయన నుండి నడుచుకోవాలంటే ఆయన ఎక్కడ ఉంటాడు? మరి ఆయన నుండి నడుచుకోవాలంటే గ్రంథం ఏమైతే తెలియజేస్తుందో దా మాట ప్రకారంగా ఉండాలి. చాలా మంది కూడా బాప్సం పొందేస్తారు, వాక్యములు వినేస్తారు, తర్వాత ఏం చేస్తున్నారంటే మర్చిపోతారు. అయ్యో నేను అనేక సంవత్సరాల నుంచి ఇటు రీతిగా నేను జీవించుచుండేను కదా, కానీ ఇప్పుడు నేను నీ సన్నిధికి రావడం బట్టి అనేకమైన మంచితనము మంచి మనసు వచ్చింది అని ఆలోచన చేయరు. ఎందుకంటే వారందరూ కూడా మర్చిపోతారు. ప్రమాదం నుంచి రక్షింపబడిన, పెద్ద పెద్ద శ్రమాల నుంచి జ్వరాల నుంచి రక్షింపబడిన తర్వాత ఏమైపోతామంటే మర్చిపోతుంటాం. కానీ ఇలాగ మర్చిపోయేవారు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. మర్చిపోకూడదని వాక్యము మనకు పదే చెప్పిన ఆ పని మనం మర్చిపోతున్నాం. అయితే కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఏమని అంగీకరించున్నాము? ఏమని అంగీకరించినా అర్థం అవ్వాలి. ఏమని అంగీకరించున్నాము? అంగీకరించిన విధముగా ఆయనందు వేరుపారిన వారై ఇంటి వల్ల కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకోవాలి. నిజానికి అలాగ కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుట యందు విస్తారంగా ఉంటే మేము ఈ వీలుగా ఉంటాం. మనం మా దోరు ఎంతమంది అవ్వాలి? అనేక మంది అవ్వాలి కదా. కానీ ఈ దినాల్లో మనము చర్చికి వచ్చి వాక్యం విని అంగీకరించి బాప్సం పొందేసి వారానికి వస్తుంచు కూడా మధ్యలో మానేస్తాం. మన చింతల వీధి సోదరులు ఒక చెప్పారు, పేర్లు క్రైస్తవ పేర్లు పెడతారు కానీ వారు రోడ్ల మీదే తిరుగుతారని. నిజానికి ఆ ఉదాహరణ ఎవరు తెలుసా? మా బాబు. ఎవరు వాడి పేరు? ఆయన పేరు ఏం పేరు? ప్రభుదాసు. అంటే ప్రభు రోడ్డు మీద ఉంటాడు. ఎవడైనా ఈ ఆదివారం రోజున ఆయన కార్యక్రమాలు చేయాలి. నిజమే, ఉదాహరణకి ఆయనే. ఏ పనులు కూడా పేరు మాత్రం ఆయన, ఆ పేరు కానీ ఆయన ఎంత విలువ చేస్తున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. వేరు పారాలి. ఒక మొక్క నాటినప్పుడు వేరు కింద దిగితే మొక్క బతుకుతుంది. అదే మొక్క నాటితే ఆ వేరు కానీ దిగకపోతే ఏమవుతుందమ్మా మొక్క అది? కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? వేరు పారిన వారే ఉండాలి, అంత అలాగ ఉండాలి. ఆ వేరుగా లేకపోతే చచ్చిపోతాం. అలాగే మనిషి కూడా ఒక వాక్యం అర్థం అవ్వకపోతే ఏమవుతుంది? తొలగిపోయే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వారి వల్ల కాకుండా నిజమైన క్రైస్తవులుగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలని కోరుచున్నాం. కృతజ్ఞతలు ఎలా ఉండాలట? మెలకువగా ఉండాలి. ఏమండి 4వ అధ్యాయం చూడండి ఒకసారి. కొలాసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
రెండో వచనం, ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ఏముండాలట మెలకువ అంటే? పడుకోకుండా ఉండమనా? ఎప్పుడు కూడా దేవుని ముందు ఆలోచన చేసుకుని ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో కానీ కీర్తనలు నేర్చోట్లో కానీ అన్ని విధంగా దేవునికి పని అనేసరికి ప్రతి పని మీద కూడా ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. అయ్యో ఈరోజు ఆదివారం ఉంది, ఉదయం రెడీ చేయాలి పిల్లల బిడ్డలందరినీ. అయ్యా మేము కూడిక ఏర్పాటు చేస్తున్నాము, ఆ కూడికలు వెళ్ళాలి అని ఆలోచన కలిగి ఉండాలి. లేదు సువార్త అని చెప్పి ఉన్నారు, సువార్తకి వెళ్ళాలి. మనం ఏం చేస్తామంటే ఒక వివాహం జరిగినా, ఒక వాక్య పరిశుద్ధ వివాహం జరుగుతుంటే ఒక ఆహ్వానించినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక భోజనంకి వెళ్తాం, కానీ కార్యక్రమం మనం వెళ్తామా? ఏమండి? అలాగే కూడిక సువార్త సభలు చేస్తుంటారు క్రైస్తవులు, అక్కడ వెళ్తామా? ఏదో లాస్ట్ ప్రార్థన లేకపోతే మధ్యాహ్నం వెళ్తాం. అలాగ కలిగి ఉంటాం. అలా కలిగి ఉండకూడదు. మనం ఏమని పిలువబడి ఉన్నాము? కార్యక్రమానికి మనము అర్హులము. ఏ కార్యక్రమానికి అర్హులమంటే సువార్త విషయాలు అర్హులము, అలాగే సువార్త సభల కోసం అని అర్హులము, ప్రార్థన చేయటకు అర్హులము, ఒక కీర్తన పాడటకు అర్హులమై ఉన్నాం. అంతేగాని నామకరణంగా క్రైస్తవులుగా కాదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం ఏం చేస్తుంటాం? మనం మేలు కలిగిన తర్వాత ఏమై ఉన్నామంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరి పట్ల? దేవుని పట్ల, తోటి సహోదరు పట్ల, ఏమండి కుటుంబం పట్ల, తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఇలాగ ఉండాం. కేవలము ఒక మానవులు, ఒక అన్యజనులు మానవులు జీవించిన ప్రకారంగా మనం ఉన్నాం, కానీ నిజానికి ఒక క్రైస్తవులుగా జీవించడానికి మనకు ఇక్కడ అసలు నేను కూడా లేదు. సంఘంలో కూడా కొన్ని ఏదో ఆదివారం కనిపిస్తున్నాం అన్న మాటకే కానీ నిజానికి క్రైస్తవుల జీవితం ఎలా ఉండాలో మనం బయట వెళ్ళి మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నప్పుడు, తరగతులు ఏర్పాటు చేస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది. మా అంతటా మనం ఎప్పుడు నేర్చుకోము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం అందరికీ మనకు తెలియాలని మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. గనుక మనం అందరం కూడా ఒక సహోదరి ప్రేమ కలిగి జీవించినట్లుగా మనం ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రెండో పాయింట్ అనగా కృతజ్ఞత లేకపోవట అనేది అది పాపం అని వాక్యం తెలియజేస్తుంది. అయితే అన్యులు దేవుని ఎడల కృతజ్ఞత లేని వారుగా ఉంటారు. అంతే కదండి? డబ్బులు అడిగినప్పుడు ఏదైనా సాయం చేశారనుకో, అప్పుడే మాత్రము మంచిగా ఉంటారు, తర్వాత మర్చిపోతారు. అది లోకములు బతుకుతున్నవారు. మనం అలాంటిది కాదు. మనం ఎక్కడ జీవితకాలంలో కూడా ఒకడు ఏదో ఒకటి సహాయం చేశాడంటే, దేవుడు ఏదో మనకు మేలు చేశాడంటే దేవుడు ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి. రోమిలకు రాసిన పత్రిక అన్యులు ఎలాగుంటారని చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక అండి, 1వ అధ్యాయము 21వ వచనము. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, గాని తమ వాదముల యందు వ్యర్థలైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యిరి. చూడండి ఏమైపోయారట? బుద్ధిహీనులు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే చేశారు. కింద చూడండి అక్కడ ఏం చేశారంటే, అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? కిందకి చదివినప్పుడు ఏం చేస్తున్నారంటే, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షాయముగా మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్ప జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపుగా మార్చేశారు. అప్పుడు కూడా ఇదే మాకు నడిపించిన దేవుడు అని ఒక ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? దూడని బంగారం కరగదీసి ఏం చేశారట వాళ్ళు? ఒక దూడని ఈడే మాకు నడిపించేవాడు అని చెప్పేవారు ఇశ్రాయేలు ప్రజలు. కానీ ఇక్కడ లోకంలో ఉన్న వారు ఏం చేస్తారంటే ఒక పక్షి రూపంగాను దేవుడిగా మార్చేసుకుంటారు. ఇంకా ఒక ఏదో పురుగు రూపంగాను, ఒక దూడ రూపంగాను, ఒక ఏదో పక్షి రూపంగాను దేవుడిగా మార్చేస్తారంటే లోకంలో నడుస్తున్నవారు. కానీ మనం అలాంటి వారి వల్ల ఉండకూడదు.
అందుకే ఇక్కడ మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదములు యందు వ్యర్థులైరి. వారి వివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానములు చెప్పుకొనొచ్చు ఏమైపోయారట, బుద్ధి మాకుందని చెప్పుకొనొచ్చు ఏమైపోయాడు, బుద్ధిహీనులు అయిపోతారు. బుద్ధి తక్కువ అయిపోయింది. అంటే మనము కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న బుద్ధి జ్ఞానం అనుసరించి నడవాలి. ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్న మాటల్ని అనుసరించి ఎవరైతే నేను కానీ ఎవరికి నడచకపోతే దాంట్లోనే మనం కూడా బుద్ధిహీనులు అయ్యే అవకాశం ఉంది. లోకంతో పాటు మనం కలిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారి వల్ల కాకుండా మనము దేవుని జ్ఞానంలో మనం ఎదుగుతూనే ఉండాలి కానీ తగ్గిపోకూడదు. కాబట్టి ఇంకో విషయం చూద్దాము. క్రైస్తవుడు కూడా కృతజ్ఞత లేని వారు కూడా ఉన్నారు. 2 తిమోతిలకు రాసిన పత్రిక చూద్దామండి. తిమోతి రాసిన 2వ పత్రిక, తిమోతి పత్రిక రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 2వ వచనం. ఏలనగా మనుషులు స్వార్థప్రియులు, ధనపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు విధేయులు, ఆ విధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనాదేశులు, ద్రోహులు, మూర్ఖులు, గ్రవందులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. దేని ఎక్కువగా ప్రేమిస్తారు? సుఖాన్ని ఎలా ప్రేమిస్తామండి? నిజానికి సుఖం ఎప్పుడు వస్తుంది? కష్టపడకుండా సుఖం ఎక్కడ వస్తుందండి? కానీ వారు కష్టపడరు, కానీ సుఖం ఉండాలి. కష్టపడరు కానీ వారికి ఏముండాలి? సుఖం ఉండాలి. సుఖం ఉండాలంటే రోడ్ల మీద తిరుగుతూ సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. ఏం కష్టం వద్దు. అలాంటి వారు ఉన్నారు. ఎవరు వాళ్ళు? క్రైస్తవులు కూడా కృతజ్ఞత లేని వారు ఉంటారు. క్రైస్తవులే కానీ ఏ భయం కానీ కుటుంబ విషయాలు కానీ అన్ని పనులు చేస్తున్న వారు కూడా ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. అందుకని స్వార్థప్రియులు, ధనపేక్షలు, బింకములాడు వారు కూడా ఉంటారు. కానీ ఇలాంటి వారుగా వారు దేని ప్రేమిస్తారట? వారు దేవుని ప్రేమించట్లేదు కానీ సుఖాన్ని ప్రేమిస్తున్నారు. పైకి ఎలాంటి వారట? వారు భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. పైకి ఎలాంటి వారట? వారు భక్తి గలవారు. అంటే పైకి కనిపిస్తారు కళ్ళు, కానీ లోపం ఏముంది? ఇందాక చదివేమో అట్టి మాటలు ఉంటాయి. అలాంటి మాట్లాడేవారు క్రైస్తవులుగా కాదు, అనుజనులే. అలాంటి వారి వల్ల కాకూడదు. మనము దేవుడు మమ్మల్ని ఎంత గొప్పగా ప్రేమించి నా యందు మీరు నడవండి, నా యందు నుంచి వేరు పారై ఉండండి అని తెలియజేస్తుంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. సుఖాన్ని ప్రేమించమంటే సుఖాన్ని చాలా మంది ప్రేమిస్తారు, కష్టాన్ని ఎవరు ప్రేమించారు. నిజమే, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా అట్టి రీతిగానే ఉన్నారు. ఒకవేళ సుఖాన్ని ప్రేమించేవారైనాను ఏమంటే పైకి భక్తి కలిగి బైబిల్ పట్టుకుని ఆదివారం వచ్చి కూర్చుండి ఏ పని కూడా చేయకపోతే వాళ్ళు ఏమైనారు? వేరు లేని వారు. వేరు లేకపోతే ఇంత మాట్లాడాము, చచ్చిపోతాం. వేరు పారై ఉండి కృతజ్ఞత ఏమి ఉండాలట? ఎక్కువగా ఉండాలి, తక్కువ కాదు. ఇంత కాదు, ఇంత కాదు, చాలా ఎక్కువగా ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండడానికి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇట్టి రీతిగా ఉండడానికి ప్రయత్నం చేయాలని కోరుచున్నాను. అలాగే లూకాసు వార్త ఒకసారి తీయండి. లూకాసు వార్త 17వ వాక్యం. 17వ వాక్యము జాగ్రత్తగా చూడండి, జాగ్రత్త పరిశీలన చేద్దాము.
చూడండి ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట. ఎవరి కోసం మాట్లాడుతున్నామంటే అన్యజనులు దేవుని ఎడల కృతజ్ఞత లేని వారని చెప్పాను. క్రైస్తవులు కూడా కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. అయితే ప్రభు వారి దినములలో కృతజ్ఞత లేని వారు కూడా ఉన్నారు. యేసు ప్రభు మాట్లాడే సమయంలో కూడా కృతజ్ఞత లేని వారు కూడా ఉన్నారు. ఇక్కడ చూద్దాం 11వ వచనం అండి, 17లో 11. ఆయన యెరూషలేము నాకు ప్రయాణమిపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెలుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగములు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. అయినాను వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెలుచుండగా శుద్ధులైరి. వారిలో ఒక్కడు తనకు స్వస్థత కలుగుటకు చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమ పరుస్తూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఆ 10 మందిలో ఒకడు. చాలా బాధలతో ఉండేది మా అమ్మ వాళ్ళు 10 మంది. యేసు ప్రభు వారు హజించి దినమున చాలా కుష్ఠరోగంతో, అంటే కుష్ఠరోగం ఎలాంటిది, మన కుష్ఠరోగం వచ్చి ఏం లేతాయి సరే నానుసుకి పుంజాలం కుష్ఠరోగం వచ్చి ఆ కుష్ఠు వ్యాధి హాస్పిటల్కి హజితే పున్నాయి బొమ్మ మిసా పుంజమ్మాయి ఈ వస్క కోటయ్య బరి ముట్టుకి ఆహాడోయింది కదా. వెళితారు 10 మంది ఏజీ తాజీ సరి ఎవరికి చాలా కేకలు వేసా, ప్రభువా ఇది కేకలు వేసారు. అయితే యజమానులకు మీరు తెలియపరచుకొనుడి అని చెప్పినప్పుడు చూడండి, ప్రభు మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయనను వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెలుచుండగా శుద్ధులయ్యారు. వారిలో ఒకడు తనకు స్వస్థ కలుగుటకై చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల వద్ద సాగిలపడెను. చూడండి, అప్పుడు చూడండి వాడు సమరయుడు. అందుకు యేసు చెప్తున్నాం అక్కడ చూడండి, 10 మంది శుద్ధులయ్యిరి కారా, అవునా కాదా, 10 మంది కదా బాగుపడారు అనేసి అడిగాడు. అడిగినప్పుడు ఆ 9 ఎక్కడా? ఆ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును ఆగపడలేదా అని చెప్పాను. నీవు లెమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వారితో చెప్పాను. ఇక్కడ చూడండి ఒక నీతి మనకు కనిపించింది కదా. ఆ 10 మందిలోని ఒక్కడు మాత్రమే కృతజ్ఞత కలిగి ఉన్నాడు, అవునా కదా. మరి ఆ 9 మంది ఏమైపోయారు? కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే ఈ రోజుల్లో కూడా క్రైస్తవులైనాను లోకమును బతుకుతున్న వారు కూడా ఎలాగున్నారు సామ్యులు. ఒకటేతో ఏదో ఒక మాట ఉంది, ముయ్య రామరామ్ పిటి పాపు అంటే ఫస్ట్న ముఖం మీద చాలా మంచిగా మాట్లాడతాం, కానీ వెనక వెళ్ళిపోయిన తర్వాత చాలా రకరకాలు మాట్లాడతాం. ముయ్య రామాట పిటింగ్ పాప అట. ఒక కథ రాస్తున్నాడు, అటుగుడు నుంచి ఆ పుస్తకం రాశాడు, ముయ్య రామ్ పిటింగ్ పాపు. అంటే మనకు అన్ని, అంటే దేవుడు మాకు ఏమైనా కాపాడలేదా? ఈ గడిచిన కాలాలంతా కాపాడలేదా? మరి ఈ దినాల ఈ రీతిగా మనం కూడున్నామంటే ఎవరి దయ ఇది? దేవుని దయ. మరి ఈ దేవుని దయలో మన కృతజ్ఞత కలిగి ఉండకపోతే ఎట్లా? వీరిలాగా ఉందామంటావా? ఈ 10 మందిలో ఒక్కడిలాగా ఉండాలి, కానీ ఆ 9 మందిలాగా ఉండకూడదని ఈ వాక్యం మనకు హెచ్చరిస్తుంది. అలాంటి వారి వల్ల ఉండకూడదు. అలాగే ఇప్పుడు 3వ పాయింట్ అనగా, కొద్ది నిమిషాలు ముగిస్తాను. 3వ పాయింట్ అనగా తల్లిదండ్రుల ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. తల్లిదండ్రుల ఎడల కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. చూద్దామండి, ఇందాక తిమోతి పత్రిక మనం తీసాము, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో ఇందాక చదివేసాము, అది 3:2 చదివాం కదా. అందుకే ఏలనగా మనుషులు స్వార్థ ప్రియులు, ఘనపేక్షులు, బింకంలాడు వారు దేని ప్రేమిస్తున్నట్టే వారు సుఖాన్ని ప్రేమించేవారు ఉంటారు. ఆ సుఖాన్ని ప్రేమించే వారిగా మనం ఉండకూడదు. కష్టార్జితంలోనే దేవుడు ఏం చేశాడంటే, నీ ముఖం చెమట తుడుచుకొని కష్టపడు అన్నాడు. కష్టార్జితంలోనే ఏముంటుంది అక్కడ? అందులో ఫలితం ఉంటుంది. సుఖంలో ఏముంటుంది? శిక్ష ఉంటుంది. అది గుర్తెట్టుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సామెతల గ్రంథం 23వ అధ్యాయము
సామెతల గ్రంథం అంటే 3వ పాయింట్ అనగా సామెతల గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 22వ వచనము. జాగ్రత్తగా వినండి. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. సత్యమును అమ్మివేయక దానిని ఉంచుకొనుము. జ్ఞానమును ఉపదేశము వివేకము కొని ఉంచుకొనుము. చూడండి, ఇక్కడ ఒక మాట తెలియజేసిన మాట ఏంటంటే, తల్లిదండ్రులు పెద్దలు చెప్పిన మాటలు ఏం చేయాలట, అవి పక్కన పెట్టేయకూడదు, వినాలి. వింటేనే తప్ప వినకపోతే మాత్రం మనం ఎక్కడికి వెళ్తున్నాం మనకే తెలియదు. నా అంతటా అందుకే అక్కడ మనకు మాట చదివేమో, మేము బుద్ధిమంతులు అన్నవారు ఏమైపోయారు, బుద్ధిహీనులు అయిపోయారు. అందుకని చెప్పుచున్న మాట మంచివు చెడు పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. కాబట్టి మనము 31వ వచనం కూడా చూడండి. 31వ అధ్యాయము 28-29 వచనాలు. సామెతలే 28-29. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. మా అమ్మ మంచి అమ్మ అంటారు. కొన్ని సందర్భాలు ఉంటాయి చూసారా, మా అమ్మ మంచిది కాదండి, లేదంటే మా నాన్న మంచివాడు కాదండి అంటారా లేదా పిల్లలు? అప్పుడప్పుడు చాలా గొడవలు కొట్టేస్తారండి అనేవారు కూడా ఉంటారా లేదా? ఆ శిక్షలో పెద్దలు చెప్పుచున్న మాటని తృణీకరించేస్తే పక్కన పెట్టేస్తే ఇలాంటి వారికి ఎదిగే అవకాశం ఉంది. తల్లిదండ్రులను కూడా బయట వెళ్ళి చెడ్డగా చెప్పుకునే వారికి ఉంటారు. తండ్రిని కూడా బయటకు వెళ్ళి ఏం చేస్తారు, చెడ్డగా చెప్పుకునే వారు కూడా ఉంటారు. అంటే మా నాన్న మంచివాడు కాదండి, మా అమ్మ మంచిది కాదండి అంటారా లేదమ్మా? అంటారు కదా ఎవరైనా పిల్లలు. అందుకనే పిల్లలు కూడా మన చెప్పిన మాటలు వినేటప్పుడు పెరిగితే మాత్రం చాలా బాగానే పెరుగుతారు. అందుకే ఈ విషయాలు తెలియజేస్తున్నాను. అందుకే ప్రతి విషయం కూడా అందరి ఎడలను కృతజ్ఞత కలిగి ఉండాలి. అందరి ఎడలను, మీ కుటుంబమే కాదు, ఈ మనం ఎంతమంది అయితే ఉన్నామో, మా బంధుమిత్రులు ఎంతమంది ఉన్నామో అందరి దగ్గర కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. మొదటిగా దేవుని యందు, కుటుంబము యందు, తోటి సహోదరి యందు కృతజ్ఞత కలిగి ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఏమండి, తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-18 వచనాలు చూడండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములు దేవుని చిత్తము. ఇది దేవుని చిత్తము, దేవుడు చెప్పిన మాటలు ఇవి. కృతజ్ఞత చెల్లించకపోతే అది దేవుని చిత్తమే కాదు, అది మన ఎడారిగా బతుకుతున్నట్లు లెక్క అది. అందుకే ఇక్కడ తెలిసిన మాటలు ఏంటంటే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము అని తెలియజేస్తూ ఉన్నాడు. కిందకేమన్నాడు, ఇంకా చాలా గొప్ప విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే మనము కొన్ని సందర్భంలో ఏం చేస్తామంటే మర్చిపోతుంటాం. అలా మర్చిపోకూడదు. ఆ స్థితిగతులను మొత్తం పరిశీలన చేయాలి, లేదంటే కష్టం. అందుకనే ఇది దేవుని ఒక చిత్తం అయి ఉన్నది. ఈ దేవుని చిత్తాన్ని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. కాబట్టి అందుకే ఇక్కడ ఏం చెప్తుందంటే, శత్రువుల ఎడల కూడాను కృతజ్ఞత కలిగి ఉండాలని లూకాసు వార్తకు తెలియజేసాడు కదా. 6వ అధ్యాయము చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయము తీసిరండి. చూడండి, చాలా మనము
ఒక మనిషి ఏమైనా పొరపాట్లు మాట్లాడినా సరే, ముఖం మీద కనిపిస్తే సరే మనం నిరాశ చెందిపోతున్నా. అబ్బా ఈడు వచ్చాడంటే బాబు, మళ్ళీ ఈ రోజు నాకు బుర్ర తిట్టాడంటే బాబు, నిరాశ ఎదురవ్వకూడదు. అందుకే ఇక్కడ తెలియజేయడం మాట్లాడు. మీరైతే 35 వచనము, మీరైతే తీసారమ్మా, మీరైతే ఎట్టి వారిని గూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. చూడండి, సర్వోన్నతుని కుమారులై ఉంటాం. అప్పుడే మన క్రైస్తవులు అంటే దేవుని కుటుంబం అని తెలుసుకోవాలి. ఇట్టి రీతిగా ఇలాగా ఏంటి ఇలాగా అని అనుకోవచ్చు, కానీ నిజంగా ఈ రీతిగా బతకాలి. అది సర్వోన్నతుని కుమారులై ఉండాలంటే ఈ పనులంతా చేయాలి మనం. ఈ పనులంతా మనకు చేయకపోతే దేవుని సర్వోన్నతుని కుమారులం ఎలాగ అవుతాం మనం? అందుకే మీరైతే ఎట్టి వారిని గూర్చైనాను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చెయ్యుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలములను గొప్పదే ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. అయినా కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారై ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికారము గలవాడై ఉన్నట్టు మీరును కనికారము గలవారై ఉండుడి. ఇటు రీతిగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలని కోరుచున్నానండి. మనం అందరం కూడా మీకు 3 పాయింట్లు మీకు తెలియజేసి ఉన్నాను. క్రైస్తుని గుణము కృతజ్ఞత కలిగి ఉండాలని 1వ పాయింట్ ఇది. అలాగే కృతజ్ఞతలను విస్తరించాలి. ఏముండాలట? కృతజ్ఞత ఉండాలి. ఆ కృతజ్ఞత ఎంత ఉండాలి? విస్తరించాలి. ఇంకేం చెప్పండి మీకు? కృతజ్ఞతలోని మెలకువగా ఉండాలి. అంటే మర్చిపోకూడదు. ఎవడైతే మనకు సహాయం చేశాడో, దేవుడు మాకు నిజానికి దేవుడు మాకు సహాయం చేయలేదా? ఒక్కరు కుటుంబాన్ని, ఒక ముఖాన్ని ఒకరిని చూసుకుంటున్నామంటే ఎవరి చిత్తం అది? దేవుని చిత్తమే కదా. మరి దేవుని చిత్తంలో మనం ఉన్నాం. ఈ రోజున ఈ దినాన్ని చూడలేని వారు ఎంతో మంది ఉన్నారా లేదా? ఏమండి, చాలామంది కిందన మీరు వార్తలు చూస్తే, పేపర్లు చూస్తే ఎంతమంది చచ్చిపోతున్నారు ఏమండి? కొంతమంది పండగను వచ్చి తిరిగి వెళ్ళిపోయి మధ్యదారిలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మనమైతే ఈ దినాన ఈ కొండల మీద, ఈ బండ్ల మీద నివాసిస్తూ ఏ శ్రమలకైనా సోదరులకి లేకుండా దేవుడు మమ్మల్ని చక్కగా గడిచిన కాలం అంతా కూడా కాపాడుతూ ఈ దినాన ఈ రోజున ఆయన చిత్తం ప్రకారం, ఆయన చిత్తం కాబట్టి మనం ఉన్నాం. ఈ రోజున చూడని వారు అనేక మంది ఉన్నారు. మనమైతే దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి ఈ దినాన ఒకరు మాట్లాడుకుంటున్నామంటే ఆయన చిత్తం, ఆయన సెలవు. నీవు రామంటే వెళ్ళిపోవడం, ఉండమంటే ఉండాలి. దేవుడు గొప్పవాడు, దేవుని యందు మన భయభక్తులు కలిగి ఉండాలి, లోబడి ఉండాలని ఆలోచన మన హృదయంలో కలిగి ఉండాలి. అందుకే కృతజ్ఞత ఎంత ఉండాలంట? కృతజ్ఞతలు మెలకువగా ఉండాలి. అలాగే 2వ పాయింట్ అలాగే ఏం చెప్పానంటే, అన్యులు దేవుని ఎడల కృతజ్ఞత లేని వారు ఉన్నారని చెప్పాను మీకు. ఏం లేని వారు ఉన్నారు? అన్యులు కృతజ్ఞత లేని వారుగా ఉంటారు. ఒక కనికారం కూడా చూపుతారా అన్యులు? ఏం చూపరు. ఇంకో విషయం చెప్పాను, క్రైస్తవులు కూడా కృతజ్ఞత లేని వారు కూడా ఉంటారు. క్రైస్తవులు కూడా ఉన్నారు, అనుజనుల ప్రకారంగా ఉంటారు. కృతజ్ఞత లేని వారు ఉన్నారా లేదమ్మా? అసలు ఇచ్చినప్పుడే బాగుంటాడు, చూస్తారు తప్ప తర్వాత వెళ్ళిపోతే మర్చిపోతాం. నేను కూడా మర్చిపోతాం, మీరు మర్చిపోతారు. అలాంటి వారిగా మనం ఉండకూడదు. ఒకవేళ అలాంటి వారిగా ఉంటే సర్వోన్నతుని కుమారులు అవ్వలేము. ఇంకో విషయం చెప్పాను, ప్రభు వారి దినములలో కూడా కృతజ్ఞత లేని వారు, యేసు ప్రభు వారు సువార్త ప్రకటన చేసేటప్పుడు కూడా కృతజ్ఞత లేని వాళ్ళు ఉన్నారు. అప్పుడు 10 మందిలోనే స్వస్థత పొందితే, కుష్టు వ్యాధులు స్వస్థత పొందితే ఒక్కడు మాత్రమే కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కానీ 9 మంది ఎక్కడికో పారిపోయారు. అలాంటి వారి వల్ల ఉండకూడదు మనం. అయ్యో, దేవుని చిత్తం వల్ల నా దినాన్ని నిజానికి నేను ఎక్కడ పాపంలో ఉండేను, అయ్యా నేను ఈ దినాల్లో అంత శ్రమలు పొందుతుండేను, అంత చెడ్డ పేరుగా పొందుతుండేను, కానీ దేవుని సన్నిధికి రావడం బట్టి తండ్రి నన్ను ఎంతో గొప్పగా నీ ఒక సజీవ నరకలు కదా కాబడు, నన్ను కృతజ్ఞత కలిగి ఉండకపోతే మన క్రైస్తవులమే కాదు. ఇంకా 3వ పాయింట్ ఏం చెప్పానంటే, అప్పుడు ఆనాడు కూడా ప్రభువారి దినములు కూడా ఎంత చక్కగా చేశారు. మరి ఈ దినాన మనం చూద్దాం. అందరి ఎడల ఏం చేయాలట? కృతజ్ఞత కలిగి ఉండాలి. అందరి ఎడల, అందరంటే కుటుంబం అవ్వచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఏమండి, అందరిలో కృతజ్ఞత కలిగి ఉండాలి. తల్లిదండ్రుల ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకేం చెప్పాను? ప్రతి విషయంలో కూడా అందరి ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి విషయము, నువ్వు వంట చేసినప్పుడు
ఏమండి భోజనం చేసినప్పుడు, నీవు పనికి వెళ్తున్నప్పుడు, అమ్మా నీవు ఎంత కాపీ పంటలు మనం చేసుకుంటున్నామంటే ఎవరి చిత్తం అది? మన ఇష్టమా? మన ఇష్టపరంగా చేస్తున్నామా? దేవుని చిత్తం మనకు జ్ఞానం ఇచ్చాడు, దాని జ్ఞానంతో పాటు మనం చేస్తున్నాం. అదే ఆత్మను దేవుడు పట్టుకెళ్ళిపోతే కాపీ పంట ఎవరికి కావాలి? అమ్మా అందుకే నీ కాపీ తోటలకు వెళ్ళినప్పుడు, నీ అమ్మినప్పుడు సంతోషం ఎవరి మీద సంతోషం ఉండాలి? ఆయన అందుండి సంతోషం ఉండాలి. అబ్బా నేను కష్టపడాను కాబట్టి ఈ యొక్క సంతోషం అంటామా? ఒకడు అలాగే అన్నాడట, ఇదిగో అనేకమైన ఆస్తి నా దగ్గర ఉంది, తినుము త్రాగుము స్తుతించుము అని చెప్పుకుంటున్నాడు వాడు. వాడికి ఏం చెప్పాడు? వాడు ఏమైపోయాడు? దేవుని దృష్టికి వెర్రివాడైపోయాడు. వెర్రివాడై రాత్రికి నీకు ఆత్మ తీసుకెళ్ళిపోతున్నా అన్నాడు. మిగతా పంట ఎవరికి కావాలి? దేవుని చిత్తం అయితే. అందుకే మాట్లాడినప్పుడు దేవుని చిత్తం అయితే, దేవుని చిత్తం అయితే అది దేవుని చిత్తమే జరగాలి. దేవుని చిత్తం అయితే అనాలేదా? ప్రతిదీ కూడా దేవుని చిత్తాన్ని బట్టి ఉన్నది, దేవుని చిత్తాన్ని బట్టి సంపాదించుకున్నాం. ఓకే, ఇంకేం చెప్పాను? ఇంకా శత్రువుల ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే క్రైస్తవుని గుణములలో కూడా ముఖ్యమైనది ఏంటంటే కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత కలిగి జీవించకపోతే మన వేస్ట్. దేవుని సన్నిధిలో కూడా కృతజ్ఞత సంపూర్ణత ఉండాలి. అది కూడా సగం కూడా కాదు, నీట్గా చక్కగా. కాబట్టి ఈ 3 పాయింట్లు మీకు తెలియజేసాను. 3 పాయింట్లను ఏమైనా మీకు ఒకవేళ మీకు ఏమైనా అర్థం అవ్వకపోయి ఉంటే తర్వాత పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి చదవాలి. ఆ పరిశీలన చేయకపోతే, దానికి ఆలోచించకపోతే, విని కూడా మర్చిపోతే ఆ 9 భాగమే. అవునా కదమ్మా? ఆ 9 ఏమైపోయారు? 10 మందిలో మర్చిపోయారు కదా. అలాంటి వారి వల్ల కాకుండా నిజమైన క్రైస్తవులుగా జీవించడానికి మీరు ఆలోచన చేయాలని కోరుకుంటూ, అలాగే నాకు ఇచ్చిన సమయము అయింది కాబట్టి నేను హెచ్చరించుకుంటూ మీకు హెచ్చరిస్తూ నేను ముగించుకుంటున్నాను.